మనం చూడండి, దేశము యొక్క సార్వభౌమాధికారము దెబ్బతింది అని ఎప్పుడంటాం? ఒక జెండా అవమానింపబడింది అనుకోండి, భారత జాతీయ పతాకాన్ని మీరు అవమానం చేశారనుకోండి, వాన కురుస్తుండగా జెండా ఎగురుతోంది అనుకోండి, ఈజ్ లైబుల్ ఫర్ ఇంప్రిజన్మెంట్, కారాగారంలో పెడతారు. వాన పడుతుండగా జెండా ఎగరకూడదు, జెండాని గబగబా పైకెత్తకూడదు, గబగబా కిందకి తిక్కకూడదు. ఎక్కడైనా ఏదైనా జరగరానిది జరిగిందనుకోండి, జెండా పైన కాదు కిందకి కాదు, అవనతం చేసేస్తారు, మధ్యలోకి వచ్చేస్తుంది జెండా. జెండా దేశంలో జరిగినటువంటి పెద్ద పెద్ద పరిణామములకన్నిటికీ సూచనగా ఉంటుంది. జెండా ఊంచా రహే హమారా, భారతీయ త్రివర్ణ పతాకం సర్వకాలముల యందు శోభాయమానమై అలా వెలుగుతోందనుకోండి, అలా ఎగురుతోందనుకోండి, భారతీయులందరూ సుఖ సంతోషములతో ఉన్నారు అని గుర్తు. భారత జాతీయ పతాకం కోసమని అసువులొడ్డినటువంటి మహాపురుషులు ఉన్నారు తెలుసా అండి. నేను ఒక విషయం చదివి